రైట్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అండ్ మనం ఈరోజు సెషన్లో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. దాంట్లోనే మనకి మీడియా క్వరీస్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్. ఏంటి రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఒక క్లారిటీ తీసుకుందాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయటానికి మనకి ఏం అవసరం, అసలు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి, మీడియా క్వరీస్ మనం ఎప్పుడు రాస్తాం, ఎందుకు రాస్తాం అనేది ఈ కాన్సెప్ట్. సో ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్లోనే ఈ మీడియా క్వరీస్ అనేది సబ్ టాపిక్ అన్నమాట. మీడియా క్వరీ, వాట్ ఈజ్ మీడియా క్వరీ, వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అర్థం అవటం కోసం ఒక కాన్సెప్ట్ తెలియాలి, డివైజెస్ అని. డివైజెస్ అంటే ఏంటివి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివైజెస్ అంటే నథింగ్, మన మొబైల్ ఫోన్స్, రైట్? మొబైల్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ట్యాబ్స్, అలానే ల్యాప్టాప్స్ ఉంటాయి, అలానే మనకి డెస్క్టాప్స్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్లో కూడా కొంచెం డిఫరెంట్ సైజెస్ స్క్రీన్స్ ఉంటాయి. కొన్ని 15 ఇంచెస్ స్క్రీన్స్ ఉంటాయి, కొన్ని 16, 17, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మానిటర్స్, డెస్క్టాప్స్ ఈజ్ నథింగ్ బట్ మానిటర్స్. అవి మనకి 27 ఇంచెస్ దాకా కూడా చాలా పెద్ద మానిటర్స్ ఉంటాయి. అలానే మనకి పెద్ద పెద్ద టీవీస్ కూడా ఉంటాయి. టెలివిజన్స్ అంటే ఇంకా 55 ఇంచెస్, 65 ఇంచెస్ అలా ఉంటాయి. ఇవన్నీ డివైజెస్. ఇప్పుడు ఈ డివైజెస్తో సంబంధం ఏంటి మనకి? మనం సిఎస్ఎస్ కదా నేర్చుకుంటుంది. అల్టిమేట్గా సిఎస్ఎస్ నేర్చుకున్నా, నువ్వు సిఎస్ఎస్ను ఉపయోగించి ఏం చేస్తావు? వెబ్సైట్లు డిజైన్ చేస్తావు. నువ్వు డిజైన్ చేసినటువంటి వెబ్సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ చేసావు, డిజైన్ చేసావు. ఆ అప్లికేషన్ లింక్ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసావు. అదే నేను ఇలాగా ఒక న్యూ వెబ్సైట్ చేశాను, ఒకసారి చూడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తావు. ఇప్పుడు ఒకటి చెప్పండి, నువ్వు ఒక 100 మంది మీ ఫ్రెండ్స్కి ఈ వెబ్సైట్ లింక్ని పెట్టావు, నేను ఇలా చేశాను చూడండి ఫీడ్బ్యాక్ కావాలి అని. ఒకటి చెప్పండి, ప్రతి యూజర్ కూడా సేమ్ డివైస్లో చూస్తాడా నువ్వు పంపిన వెబ్సైట్ని? ఇప్పుడు నువ్వు పంపావు, నా దగ్గర మొబైల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను మొబైల్లోనే చూస్తా నువ్వు చేసిన పని. ఓకే, నేను ట్యాబ్లెట్ చూస్తున్నాను, సో లేకపోతే ట్యాబ్లో చూస్తా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు డెస్క్టాప్ మీద ఉన్నారు, అక్కడ డెస్క్టాప్లో చూస్తారు నువ్వు చేసిన పనిని. కొంతమంది ల్యాప్టాప్స్ రెడీ అవైలబుల్ ఉన్నాయి, ల్యాప్టాప్స్లో చూస్తారు. కొంతమంది టీవీ లాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్లో కూడా చూడొచ్చు. అంటే అందరూ ఒకే డివైస్ వాడరు అనేది మాత్రం కన్ఫర్మ్. నో వన్ విల్ యూస్ ద సేమ్ డివైస్ అండి. ఎవరు కూడా సేమ్ డివైస్ అయితే 100% వాడరు. ఖచ్చితంగా డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ డివైజెస్ అవైలబుల్ విత్ దెమ్. అటువంటప్పుడు నువ్వు డిజైన్ ఎక్కడ చేసావు అంటే, నువ్వు నీ ల్యాప్టాప్లో చేసావు. నీ ల్యాప్టాప్ స్క్రీన్ వేరు, నా మొబైల్ స్క్రీన్ వేరు, ఇంకొక ట్యాబ్లెట్ స్క్రీన్ వేరు. అల్టిమేట్ గోల్ ఆఫ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఏంటంటే, the website that you have created should be look good in all devices. నువ్వు ఏ డివైజ్ చూసినా కూడా అది బాగుండాలి. నువ్వు మొబైల్లో చూస్తావా, మొబైల్ స్క్రీన్కి తగ్గట్టుగా ఫిట్ అయిపోవాలి. ట్యాబ్లెట్ చూస్తావా, ట్యాబ్లెట్ స్క్రీన్కి తగ్గట్టుగా ఫిట్ అవ్వాలి. ఏదైనా డివైస్లో చూస్తే ఆ డివైస్కి తగ్గట్టుగా అది ఫిట్ అయిపోవాలండి. సో దిస్ ఈస్ ద ఎజెండా. అదే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్, నార్మల్గా మీరు దీన్ని గూగుల్లో కూడా ఒక చిన్న వర్డ్ చూసి చూడండి. దే మే బి ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్, ఐ బిలీవ్. 1 minute. సో లెట్ మీ ఆస్క్ దిస్ ఏ, మీన్ వే లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. యా. సో ఇప్పుడు ఇక్కడ చదవండి, రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది. దే ఆర్ సేయింగ్ సంథింగ్. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ యూజింగ్ HTML అండ్ CSS automatically resize, hide, shrink or enlarge a website to make, ఇది చూడండి లాస్ట్, ఏ వెబ్సైట్ టు మేక్ ఇట్ లుక్స్ గుడ్ ఇన్ ఆల్ డివైజెస్. నువ్వు చేసిన వెబ్సైట్ అనేది ఆల్ డివైజెస్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అలానే ఇక్కడ కూడా చూడండి, రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఈజ్ ఎ వెబ్ డిజైన్ అప్రోచ్ టు మేక్ ద వెబ్ పేజెస్ రెండర్ వెల్ ఆన్ ఆల్ స్క్రీన్ సైజెస్.
అంటే నువ్వు స్క్రీన్ సైజెస్ అండ్ రెజల్యూషన్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ సైజెస్ అండ్ రెజల్యూషన్స్ అంటే ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి మనకి. మీకు మొబైల్ ల్యాండ్స్కేప్ మోడ్, పోర్ట్రైట్ మోడ్ ఉంటుంది. మొబైల్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు. ల్యాండ్స్కేప్ ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఎలా చూస్తారు? దాన్ని హారిజెంటల్గా ఫ్లిప్ చేసి చూస్తాం. నార్మల్గా ఏదైనా కంటెంట్ చూస్తున్నామంటే వర్టికల్గా పెట్టేసి మనం స్క్రోల్ అప్ డౌన్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిని మనం ఏమంటామంటే పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ మోడ్ అంటాం. అంటే ఆ రెజల్యూషన్ అనేది, వాట్ అవుట్ ద రెజల్యూషన్, వాట్ అవుట్ ద స్క్రీన్ సైజ్, ఇట్ హ్యాస్ టు ఫిట్ టు దట్ ఆటోమేటికల్లీ. అదండి రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే. రైట్. ద కంటెంట్ ఆఫ్ ద వెబ్సైట్ ఇక్కడ కూడా ఇది రాశారు చూడండి. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఈజ్ అన్ అప్రోచ్ దట్ మేక్స్ వెబ్సైట్ అడాప్ట్ టు లుక్ అండ్ గుడ్ ఫంక్షన్ కరెక్ట్లీ ఆన్ ద స్క్రీన్ సైజ్ అండ్ డివైస్. అల్టిమేట్గా ఎవరు ఏం చెప్పినా కూడా అసలు రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఏంటి ఏంటి అనేది ఒకసారి రాద్దాం. ద వెబ్సైట్ ఆర్ పేజ్ అండి, ఏదైనా కావచ్చు. ద వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్, ఇలా రాస్తున్నా, దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ద వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ షుడ్ బి అడ్జస్టెడ్ automatically automatically in every device, in all devices, but in all devices automatically all devices. అంటే ఆటోమేటిక్ అడ్జస్ట్ అవటం అంటే ఆటోమేటిక్గా కాదు, దానికి మనం మీడియా క్వరీస్ అనే కాన్సెప్ట్ రాస్తే అది అప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. నువ్వు ఏ డివైస్లో చూస్తే ఆ డివైస్. అంటే ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటి? ఆ, నేను ఒక చిన్న ఇది చెప్తారండి. మన యొక్క రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ గోల్ ఏంటంటే, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ డెస్క్టాప్లో మనం చూస్తున్నాం. ఈ వెబ్సైట్ ఇప్పుడు డెస్క్టాప్లో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ వెబ్సైట్ అనేది డెస్క్టాప్ నుంచి నాకు నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ ఇవే ఏవి చూస్తున్నాం, మనం ఇలా ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చూస్తున్నాం. ఇది డెస్క్టాప్లో చూస్తున్నారు మీరు. మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది బ్లాగ్. డెస్క్టాప్లో మనం బ్లాగ్ని చూస్తున్నాం. నేను F12 కొడుతున్నా. ఇప్పుడు ఇది ఒక్కొక్క, అంటే స్క్రీన్ సైజ్ తగ్గిపోయిందండి. F12 ఈజ్ నథింగ్ బట్ F12 అనే చేయొచ్చు. మీరు ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కూడా కొట్టచ్చు. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని కొట్టినా సరిపోతుంది. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే స్క్రీన్ సైజ్ తగ్గిందో ఈ ఆర్టికల్స్ అన్ని చూడండి, ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. అంటే ఇది లెట్ అస్ అజ్యూమ్ ఇది మొబైల్ యొక్క విడ్త్ అనుకుందాం. మొబైల్‌లో ఇలా కనిపిస్తది. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ సైజ్ పెంచే కొంది నాకు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ ఫోటో చూస్తే ఇవి మొత్తం మనకి 3/3 వచ్చినాయి. ఇక్కడ 2/2 వస్తే బాగుంటది. కానీ మనం అది చెక్ చేయలేదు. 2/2 వస్తే బాగుంటది అనేది నేను చెప్తున్నా ఇక్కడ. అంటే రెండే రావాలి. పర్ రో 3 అవసరం లేదు నాకు. ఇది టాబ్లెట్ సైజ్ అనుకుందాం. ఇంకా సైజ్ పెంచారనుకోండి, ఇది ల్యాప్‌టాపు, ఇది డెస్క్‌టాపు, ఇట్లా మనకి సైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది చూద్దాం. దీన్ని నేను ష్రింక్ చేస్తున్నా. అంటే ఇలా చేద్దాం. సో, ఇది ష్రింక్ అయ్యే కొంది కూడా వాటి ఇప్పుడు చూడండి 2/2 వచ్చినియా? ఇప్పుడు చూస్తే నీకు నార్మల్‌గా ఉంది. అంటే ఇది కొంచెం ల్యాప్‌టాప్ పై సైజ్ అనుకుందాం మనం. ఎప్పుడైతే నేను టాబ్లెట్ సైజ్‌కొస్తున్నానో ఆబ్వియస్‌గా దే ఆర్ బికమింగ్ 2/2. అలానే ఇప్పుడు నేను ఇంకా కొంచెం స్క్రీన్‌ని ఇది చేసినట్లయితే ఏమైద్దో చూద్దాం. ఇంకా తగ్గిస్తున్నా. సో, దే ఆర్ కమింగ్ 1/1. ఇదేనండి రెస్పాన్సివ్ డిజైనింగ్ అంటే. నువ్వు స్క్రీన్ సైజ్ ఏది వాడతావో నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ ద స్క్రీన్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ నా యొక్క కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు వాడేటువంటి డివైస్‌ని బట్టి. అక్కడ 4 ఉండాలి. ఇక్కడ 2 ఉండాలి. నువ్వు ఏ డివైస్ వాడుతున్నావో ఆ డివైస్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలి. సో, ఇక్కడ 2/2 ఉంటేనే బాగుంటది. ఇక్కడ ఓకే. 3 అనేది ఫైన్ నాకు. సో, ఈ స్మాల్ డివైజెస్‌లో 1/1 ఉంటేనే బాగుంటది నాకు. ఇక్కడ మనం 3 చూపిస్తే ఎట్లా ఉంటది? ఇదే డివైస్‌లో 3 పక్క పక్కన చూపిస్తే అది ఎంత క్లమ్జీ అవుతది. ఇవి గూడా చూడండి. ఇందాక ఇవి గూడా సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఇది కొంచెం ఇది చేస్తున్నానో దే ఆర్ కమింగ్ మళ్ళా హారిజాంటల్‌గా వచ్చేస్తాయి అవి. ఇక్కడ ఈ ఫోల్డర్ గూడా మనం చూసాం ఒకరోజు. సో, అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఏంటి అనంటే, అడ్జస్ట్ ద వెబ్‌సైట్ ఆర్ వెబ్ పేజ్ ఇన్ ఆల్ ద డివైసెస్ ఆటోమేటికల్లీ. రైట్. సో, దీనికి ఇప్పుడు మనం ఏమేం చేయాలి?
ఒక వెబ్సైట్ని రెస్పాన్సివ్ చేయడానికి, ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక వెబ్ పేజ్ కావచ్చు. ఇప్పుడు వెబ్సైట్ అంటే ఏంటి? చాలా పేజెస్ ఉంటాయి. ఇది వెబ్సైట్. ఇది వెబ్సైట్. వెబ్ పేజ్ అంటే ఏంటి? ఇది ఒక పేజ్. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఒక పేజ్. సో ఇది క్లిక్ చేస్తే ఇది ఒక పేజ్. ఇలా మనకి నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయండి, అంతకంటే ఏం లేదు. దట్ ఈస్ వెబ్సైట్. సో వెబ్సైట్లో వెబ్ పేజ్. నువ్వు ఒక పేజ్ని డిజైన్ చేయి, లేకపోతే ఒక వెబ్సైట్ని డిజైన్ చేయి, బట్ ద కంటెంట్ ఆఫ్ ద వెబ్ షుడ్ గెట్ అడ్జస్టెడ్ ఆటోమేటికలీ ఇన్ ఆల్ డివైజెస్. అల్టిమేట్ గోల్, దిస్ ఇస్ వాట్. ఇప్పుడు ఏం చేయాలి మనం దీనికి అనేది మనం ఒకసారి చూడాలి. ఇది అసలు వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే ఇదండి, అంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ ఫస్ట్ మనము ఈ రెస్పాన్స్ వెబ్ డిజైన్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వ్యూ పోర్ట్ అని. వ్యూ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఏం చెప్పొచ్చు అంటే, ఇది ఇట్ విల్ టాక్ అబౌట్ ద డివైస్ అండి. డివైస్. ఇంకా చెప్పాలంటే విజిబుల్ ఏరియా ఆఫ్ ఏ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్. విజిబుల్, మనం ఏదైతే చూస్తున్నామో అది వ్యూ పోర్ట్ అనేది. సో దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో ఒక ట్యాగ్ ఉంటుంది మనకి, మెటా ట్యాగ్. ఆ మెటా ట్యాగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏంటి ఆ మెటా ట్యాగ్ అంటే, ఇది హెడ్ సెక్షన్లో మనం యాడ్ చేయాలి. మనకి మెటా నేమ్ అండ్ మెటా కంటెంట్ అని రెండు యాట్రిబ్యూట్స్ ఉంటాయి మెటా ట్యాగ్కి ఎప్పుడు కూడా. ఈ మెటా నేమ్ వచ్చేసి వ్యూ పోర్ట్ అని ఇవ్వాలి మనం. వ్యూ పోర్ట్, పిఓఆర్టీ, వ్యూ పోర్ట్ అని ఇవ్వాలి. అలానే ఈ కంటెంటే చాలా ఇంపార్టెంట్. కంటెంట్లో మనం ఏమి ఇస్తామంటే విత్ ఈక్వల్ టు డివైస్ విత్ అని ఇస్తామండి. విత్ ఈక్వల్ టు డిఈవిఐసి, డివైస్ విత్ అని ఇలా రాయాలి మనం ఇక్కడ, అలానే ఇనిషియల్, ఐఎన్ఐటిఐఎల్, ఇనిషియల్ స్కేల్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ స్కేల్ వాల్యూ ఎస్సిఏఎల్ఈ, స్కేల్ ఈక్వల్ టు 0 ఇలా మనం సెట్ చేయాలండి. ఐ థింక్ 0, సారీ 1. యాక్చువల్లీ 1. ఇనిషియల్ స్కేల్ 1 పెట్టిన మనకి స్కేల్ ప్రాపర్టీ చూసాం కదా, సిఎస్ఎస్లో స్కేలింగ్ చేస్తాం మనం, జూమింగ్ జూమ్ అవుట్. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి? 1. సో ఈ ప్రాపర్టీని అయితే మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇనిషియల్ స్కేల్ 1.0. అలానే మెటా వ్యూ పోర్ట్, మెటా నేమ్ వ్యూ పోర్టే ఉండాలి ఖచ్చితంగా. అలానే ఈ కంటెంట్ ఇంపార్టెంట్. విత్ ఈక్వల్ టు డివైస్ విత్ మనం చెప్తున్నాం అనమాట. సో ద విత్ ఆఫ్ ద డివైస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఏ డివైస్ యొక్క సైజ్ ఏంటి అనేది డెఫినెట్లీ వీ డోంట్ నో. అందుకని జస్ట్ వీఆర్ మెన్షనింగ్ ఏ పాయింట్ లైక్ దిస్ అనమాట. అయితే ఇప్పుడు ఈ విత్ ఏం చేస్తుంది అనేది ఒక చిన్న పాయింట్ రాద్దాం. విత్, వాట్ ఈజ్ విత్ విల్ డూ, వాట్ ఈజ్ స్కేల్ విల్ డూ. ఎందుకు ఈ రెండు ప్రాపర్టీస్ మనం యాడ్ చేయాలి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే, విత్ ఈక్వల్ టు డివైస్ విత్, it will set the width of the page అండి, width of the page, and based on the device. Right, let me write a point. It will set the width of the device based on the, ఎలా చెప్పొచ్చు, width of the page, based on the screen size. Let me write like this, based on the screen size ఇలా రాస్తున్నా. అంటే ఆ వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇనిషియల్ స్కేల్ ఉంది కదా, ఈ ఇనిషియల్ స్కేల్ అంటే జూమ్ లెవెల్. ఇంకా సింపుల్గా ఇలా రాస్తుంది అంతే, జూమ్ లెవెల్ అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇనిషియల్ స్కేల్ ఈజ్ ద జూమ్ లెవెల్. జూమ్ లెవెల్ ఏంటి బై డిఫాల్ట్గా 1 కదా. రైట్, ఇలా మనం సెట్ చేయాలి ఖచ్చితంగా. ఇనిషియల్ స్కేల్ 1 ఉంటుందండి ఖచ్చితంగా. సో దట్ ఈస్ వాట్ జూమ్ లెవెల్. సో నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ చేస్తున్నావు అంటే ఈ ట్యాగ్ అనేది టాప్ ఆఫ్ ద పేజ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ వెబ్సైట్కి వెళ్తే నేను కంట్రోల్ యూ కొట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఆ ట్యాగ్ని. ఇనిషియల్ స్కేల్ అనేది ఉంటుందా ఒకసారి చూద్దాం. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, వ్యూ పోర్ట్. అండ్ ఇక్కడేవో ఇంకా రాశారు, స్ట్రింక్ టు ఫిట్ ఈక్వల్ టు నో అని, ఆటోమేటిక్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1 అని. ఇక్కడ చాలా వాల్యూస్ ఉంటాయి, బట్ 2 వాల్యూస్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇదంతా పక్కన పెడితే, సో ఇదైతే మ్యాండేటరీ, ద ఫస్ట్ వాల్యూ. ప్రతి వెబ్సైట్కి మీరు చూడండి, ఏ వెబ్సైట్ మీకు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో అన్నిట్లోకి వెళ్ళండి, ఇది మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి.
వితౌట్ దిస్ మీకు అసల ఉండదు. ఎందుకంటే ప్రతి వెబ్‌సైట్ గూడా రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగే కాబట్టి. ఓకేనా? రైట్. ఇదండి మొత్తం మీద. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరొక చిన్న ఎగ్జాంపుల్ చేయొచ్చు. అసలు వ్యూ పోర్ట్ పెట్టటం వల్ల ఏమవుతుందనేది గూడా మీరు చూడొచ్చు. అంటే, అంటే వ్యూ పోర్ట్ పెట్టినప్పుడు ఏమవుతది? వ్యూ పోర్ట్ పెట్టనప్పుడు ఏమవుతది? అనేది గూడా మనం చెక్ చేయొచ్చు. అది ప్రాక్టికల్‌గా మనం తర్వాత చూద్దాము. డోంట్ వర్రీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ టాకింగ్ ఏంటంటే మనకి ఆహ్, ఇది ఒక ప్రాపర్టీ అయితే రాయాలి. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఇదయిపోయింది ఒకటి వ్యూ పోర్ట్ అనేది. సో, మనకి ఒకటి చెప్పాను మీకు ఆల్రెడీ. పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావటానికి మనము ఇదైతే స్టార్టింగ్‌లో యాడ్ చేయాలి. ఏం యాడ్ చేస్తామంటే స్టార్. సో, ఇది మనము ఖచ్చితంగా యాడ్ చేస్తాం. మార్జిన్ 0 పెట్టుకోవచ్చు. రైట్? ఎందుకంటే మార్జిన్ 0 రాయాలి. అలానే మనకి బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్ అనేది తప్పనిసరిగా రాయాలి. బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్. వి హావ్ టు యాడ్ థిస్ అండి. ఇది మర్చిపోకుండా మనం ఇది యాడ్ చేసుకోవాలి. బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్. ఇది సెకండ్ సినారియో. ఏది మనం ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేస్తున్నామంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో, ఫస్ట్ ఇది మెటా ట్యాగ్ ఉండాలి. తర్వాత ఇది సీఎస్ఎస్ ఫైల్ ఇది తప్పనిసరిగా రాయాలి. ఇలా రాయటం వల్ల ఏమవుతుంది? ఇట్ హ్యాస్ ఎ బెటర్ ఫినిషింగ్. బై డిఫాల్ట్‌గా మనకు తెలుసు హెచ్‌టీఎంఎల్‌లో కొన్ని ఎలిమెంట్స్‌కి డిఫాల్ట్ మార్జిన్ ఉంటది. కొన్ని ఎలిమెంట్స్‌కి డిఫాల్ట్ ప్యాడింగ్ ఉంటది. ఒకవేళ నువ్వు అది రిమూవ్ చేయలేదంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదు లేఅవుట్‌లో. పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ కూడా రాదు. సో, కాబట్టి యూ హావ్ టు అవాయిడ్ ఆల్ ద డిఫాల్ట్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయాలి. లేదంటే బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఆ లేఔట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా ఇప్పుడు నాకు ఒక స్క్రీన్ యొక్క విడ్త్ 100% దాన్ని నేను 4 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. అంటే 25, 25, 25. నువ్వు ఈ ప్రాపర్టీ ఇవ్వకపోతే, ఏది బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్ ఇవ్వకపోతే, అది ఒక రోలో 4 బ్లాక్స్‌ని ఫిట్ చేయలేదు. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాపర్టీ పెడతావో, అప్పుడు పర్ఫెక్ట్‌గా అది అలైన్ చేయగలుగుతది. ఇది ఆల్రెడీ మనం చూసాము. ప్రీవియస్ డిజైన్స్‌లో రైట్ ఇది. సో, ఇవి అయితే మనకి తప్పనిసరిగా యాడ్ జేసుకోవాలండి. ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే దిస్ ఈజ్ వాట్ ద మీడియా క్వెరీ. ఇప్పుడు మనం మీడియా క్వెరీస్ అంటే ఈ 2 ఫస్ట్ ఇది హెడ్ సెక్షన్‌లో ఉండాలి. ఇది మనకి గ్లోబల్‌గా సీఎస్ఎస్ ఫైల్‌లో మనం రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీడియా క్వెరీ. మీడియా క్వెరీస్ అని రాద్దాం ఫస్ట్. మీడియా క్యూయూఈఆర్ఐఈఎస్ మీడియా క్వెరీస్. హ్మ్. ఏంటి మీడియా క్వెరీస్ అంటే, మనకి యానిమేషన్స్ చేయటానికి కీ ఫ్రేమ్స్ అనే ఒక రూల్ రాసుకున్నాం గదా! అలానే మీడియా క్వెరీస్ గూడా మీడియా అనే ఒక రూల్ ఉంటదండి. కీ ఫ్రేమ్స్ రూల్ అది. ఇది మీడియా రూల్. ఈ మీడియా రూల్‌ని ఉపయోగించి మనం మీడియా క్వెరీస్‌ని డిఫైన్ జేస్తాం. రైట్ ఇలా రాద్దాం. బై యూజింగ్ మీడియా రూల్ వి కెన్ డిఫైన్ ద మీడియా క్వెరీస్. అది. మీడియా రూల్‌ని ఉపయోగించి మీడియా క్వెరీస్‌ని మనం డిఫైన్ చేస్తాం. మీడియా రూల్. దీనికొక సింటాక్స్ గూడా ఉంటదండి. ఆ సింటాక్స్ మనకు తెలియాలి. ఏంటి మీడియా క్వెరీ సింటాక్స్? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద మీడియా క్వెరీ? అంటే ఎలా ఉంటది అనేది జస్ట్ ఒక ఐడియా రావాలి మనకి. ఫస్ట్ ఆహ్, ఎలా రాయొచ్చంటే @media ఓన్లీ ఇక్కడ మనకొక డివైస్ నేమ్ రావాలి. ఆహ్, డివైస్ నేమ్ అని రాస్తున్నా. డీఈవీఐసీ డివైస్ అండర్ స్కోర్ నేమ్. డివైస్ నేమ్ అండ్ అనేది సింటాక్స్ పార్ట్. ఇక్కడ మనం ఏం పెట్టొచ్చంటే డైమెన్షన్స్ అని రాయొచ్చు. డైమెన్షన్స్ అంటే డివైస్ డైమెన్షన్స్ అని చెప్పి రాయొచ్చు మనం. డివైస్ డైమెన్షన్స్ అని ఇలా రాస్తున్నా. అంటే ఇంకా ప్రాపర్‌గా సింటాక్స్ చూస్తే రైట్. ఫస్ట్ ఇది అయిపోలేదు ఇంకా రైట్. ఇక్కడ మనము ఈ యొక్క దాంట్లో సీఎస్ఎస్ రాస్తాం. సీఎస్ఎస్ ప్రాపర్టీస్ మొత్తం సీఎస్ఎస్ క్లాసెస్ అన్నీ గూడా ఇక్కడొస్తాయి. సీఎస్ఎస్ క్లాసెస్. మొత్తం నువ్వేదైతే ఏ డివైస్‌లో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని ఇక్కడ రాస్తాం. అయితే ప్రతి డివైస్‌కి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ గూడా మనకు తెలియాలి. అది గూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనికి నేను సీఎస్ఎస్ మీడియా క్వెరీ సింటాక్స్. సింటాక్స్ గురించి చూద్దాం ఫస్ట్. ఇక్కడ సింటాక్స్ ఎక్కడన్నా ఇచ్చాడా? ఇదండి సింటాక్స్.
మీడియా టైప్ మనం ఏమన్నాం ఇక్కడ డివైజ్ని ఏమన్నాం, రైట్? ఏమంటున్నామంటే డివైస్. ఇక్కడ మీడియా అంటే ఏం లేదండి. వాట్ ఈస్ మీడియా ఇక్కడ? అది కూడా మనకు ఒకటి తెలియాలి. వాట్ ఈజ్ మీడియా? వాట్ ఈజ్ మీడియా అంటే ఏంటి? అంటే ఇది దిస్ ఈజ్ నాట్ న్యూస్ మీడియా ఆర్ సంథింగ్ అండి. వాట్ ఈజ్ మీడియా అంటే ద డివైస్. సింపుల్గా చెప్పాలంటే అది డివైజే. డివైస్ కంటే అంతకంటే ఏం లేదు. డివైస్ అంటే ఏంటిది? మళ్ళా మనం పైన రాసాము ఆల్రెడీ. డివైజెస్ ఆర్ నథింగ్ బట్ ఇవి. డివైజెస్ అన్నీ కూడా ఇవి. సో సిఎస్ఎస్లో మీడియా అంటే నథింగ్ బట్ ద డివైజ్. ఓకే, డివైజ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రాశాడు వాడు. ఏమని రాశాడు సింటాక్స్లో మీరు చూసినట్లయితే మీడియా టైప్ అని రాశాడు. సో దిస్ ఈజ్ వాట్ మీడియా టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ మీడియా ఇట్ ఈజ్ అనేది. సో దట్ ఈస్ వాట్ ద సింటాక్స్ మనకు అక్కడ. ద నెక్స్ట్ థింగ్ ఏముంది ఇక్కడ మనకి? మీడియా టైప్. ఇక్కడ ఓన్లీ లేకపోతే నాట్ ఇలా చాలా వస్తాయండి. దీనికి పేరు ఏముంది? సో దీన్ని జస్ట్ ఇలానే తీసుకున్నాడు. అండ్ మీడియా ఫ్యూచర్ లేకపోతే డైమెన్షన్స్ అని కూడా రాయొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ మీడియా ఫ్యూచరే రాయటం బెస్ట్ అండి. లెట్ మీ రైట్ మీడియా ఫ్యూచర్. మీడియా ఫ్యూచర్ అంటే అది మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్, ల్యాండ్స్కేపు, పోర్ట్రైట్ ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. ఏవి? ఈ మీడియా ఫ్యూచర్లో వస్తాయి, రైట్? అలానే అండ్ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, ఇంకా కూడా రాసుకోవచ్చు, మనం ఇలా రాయొచ్చు. అండ్ ఇది మనకి సింటాక్స్. ఇక్కడ నేను ఇందాక వేరే వాల్యూ రాశాను, అది కూడా ఓకే. అది మన అర్థం అవటం కోసం రాసుకుందాం. మీడియా ఫ్యూచర్ అంటే ఇక్కడ డైమెన్షన్సే వస్తాయి, నథింగ్ బట్ మీడియా ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఏముంటాయి అంటే ఇందులో మ్యాక్స్ విడ్త్ ఉంటుంది, అలానే మిన్ విడ్త్ ఉంటుంది, అలానే మనకి పోర్ట్రైట్ ఉంటుంది, పోర్ట్రైట్ అలానే మనకి ల్యాండ్స్కేప్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి మీడియా ఫీచర్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ, ఆల్, నాట్ అని ఇలా వస్తూ ఉంటాయండి. నాట్ అంటే ఎక్సెప్ట్. ఇది మీడియా టైప్ అంటే ఏమొస్తుందంటే ఓన్లీ, ఓన్లీ. మనకి ఇంకా ఏమేమి రావచ్చు ఇక్కడ మనకి? నాట్, ఆల్ ఇలా వస్తాయండి, రైట్? ఈ ఈ ప్లేస్లో ఈ ఓన్లీ ఉంది కదా, ఇక్కడ మీకు రెండు వాల్యూస్ వస్తాయి. ఓన్లీ, నాట్ అది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మీడియా టైప్ ఉంది కదా, ఈ మీడియా టైప్లో మనం ఏం రాస్తామంటే మొబైల్ అని అదని ఇదని రాయము. ఈ మీడియా టైప్లో వచ్చేటువంటి వాల్యూస్ ఏంటంటే స్క్రీన్ ఉంటుంది, ఆల్ ఉంటుంది, అలానే ప్రింట్ డివైజెస్ ఉంటాయి. మీకు ప్రింటర్స్ అవి ఇవి ఉంటాయి కదా, ప్రింటర్, అలా ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ మనకి. స్క్రీన్, ఆల్ అండ్ ప్రింట్ ఇలా ఉంటాయండి మనకి, రైట్? ఇవి ఇది ఈజీ. మీరేమి సింటాక్స్ చూసి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి సింటాక్స్ రాస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ మీడియా ఫ్యూచర్లో మ్యాక్సిమం మనం రాసేది ఏంటంటే మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ రాస్తా వెళ్తుంటాం. పోర్ట్రైట్ అవి కూడా రాయొచ్చు మనము, ఇబ్బంది ఏం లేదు. పోర్ట్రైట్ అయినప్పుడు ఎలా జరగాలి, ఆ, లేకపోతే ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు ఎలా జరగాలి, ఇవి మనం రాసుకోవచ్చు. సో ఇది మొత్తం మీద ఏంటంటే ఒక సిఎస్ఎస్ మీడియా కోరి మనము ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి సిఎస్ఎస్ మీడియా గురించి ఇంప్లిమెంట్ చేయాలంటే. సో దిస్ ఇస్ అ సింటాక్స్. సో ఎట్ ద రేట్ మీడియా రూల్ని ఉపయోగించి మనము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, రైట్? సో అలానే దిస్ ఇస్ మీడియా టైప్. మీడియా టైప్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు? నార్మల్గా ఇంకా మీకు తెలియాలంటే మీడియా టైప్, ప్రింట్ డివైజెస్, స్క్రీన్స్ అండ్ ఆల్ అన్నాను కదా. ఇక్కడ ఎక్కడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దట్స్ ఫైన్, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ రైట్ మీడియా టైప్. Media type is optional. However, if you're not set, if you use not, you must also specify the media type. నువ్వు నాట్ కనుక కొడితే మీడియా టైప్ అని మెన్షన్ చేయాలి అంటున్నాడు, రైట్? సో మీడియా టైప్స్ ఇవి చెప్పాను కదా. మీడియా టైప్ ఏంటి? ఆల్, ప్రింట్ అండ్ స్క్రీన్. ఇవే మీడియా టైప్స్. ఈ నాలుగే వస్తాయి మనకి. మోస్ట్లీ మనం వాడేది స్క్రీన్ వాడతాం. ఎట్ ద రేట్ మీడియా స్క్రీన్. అండ్ ఆ స్క్రీన్ ఎందుకంటే మనం చూసేదంతా అవుట్పుట్ కూడా స్క్రీన్స్లోనే కదా. మీకు ఒక డైమెన్షన్స్ ఉంటాయి కదా, స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీనా, మొబైల్ స్క్రీనా, ట్యాబ్లెట్ స్క్రీనా. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ వాడతాం. ప్రింట్ అనేది ప్రింట్ డివైజెస్తో వర్క్ చేసే పని అయితేనే ప్రింట్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ని ప్రింట్ తీయాలనుకున్నారు. అది వెబ్సైట్ చూడటానికి ఒక రకంగా ఉంటుంది, ప్రింట్ వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు 4 రోస్ ఉన్నాయి అనుకో వెబ్సైట్లో, కానీ ప్రింట్ వచ్చేటప్పుడు నీకు సారీ 4 రోస్లో, సారీ ఒక రోలో 4 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం మనం.
అది వెబ్సైట్‌లో ఫిట్ అవుతది. కానీ ప్రింట్ తీసేటప్పుడు మనకు అక్కడ ఉన్నది ఏ4 షీట్. అంటే హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఉంటది. మరి హాఫ్ ఆఫ్ ద స్క్రీన్‌లో 4 రోస్ ఫిట్ అవ్వడం అనేది కష్టం. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా అవి 1 బై 1 అంటే 2 పర్ రో అవుతాయి. అది ఎలా అనేది ప్రింట్ డివైజెస్‌లో ఎలా కావాలి అండ్ ఆల్ డివైజెస్ ఇంకా వాట్ ఎవర్ ద డివైస్ ఇట్ మే బి అనుకుంటే ఇలా మనకి ఈ మీడియా టైప్స్ కూడా తెలియాలి మనకి. మీడియా టైప్ ఇవిగోండి ఇవి మీడియా ఫీచర్స్. సో మ్యాక్స్ హైట్, మిన్ హైట్, మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్, రెజల్యూషన్ అండ్ ఓరియంటేషన్. ఓరియంటేషన్కి మీకు రెండు వాల్యూస్ ఉంటాయి. ఏంటి ఇవి? ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్. రెజల్యూషన్. సో మోస్ట్లీ ఇక్కడ ఉండేది ఏంటంటే మిన్ హైట్, మిన్ విడ్త్, మ్యాక్స్ హైట్, మ్యాక్స్ విడ్త్. ఎక్కడెక్కడ రాస్తాం కదా మ్యాక్స్, మిన్, మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్. అలానే మ్యాక్స్ హైట్, మిన్ హైట్ కూడా రాసుకోవచ్చు. మ్యాక్స్ హైట్, మిన్ హైట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కువగా నువ్వు వాడేది విడ్తే. హైట్ చాలా రేర్గా వాడతావు. హైట్ అనేది ఆటోమేటిక్గా మనకు అడ్జస్ట్ అవుతుంది. హైట్ని మనం ఏం ఎక్కడ సెట్ చెయ్యం. వీఆర్ నాట్ గోయింగ్ టు సెట్ ద హైట్. సో నువ్వు ఎక్కువగా వాడేది విడ్త్ ఆఫ్ ద డివైజే వాడతావు. ఇది చాలా రేర్గా వాడతాం మ్యాక్స్ హైట్, మ్యాక్స్ విడ్త్ అనేది. అండ్ ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్. సో నువ్వు వర్టికల్గా చూసేటప్పుడు ఎలా ఉండాలి, నువ్వు మొబైల్ని హారిజాంటల్గా చూసేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఈ ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్ కాన్సెప్ట్. దీన్ని మనం ఓరియంటేషన్ అంటాం జనరల్గా. ఓరియంటేషన్ అంటాం. రైట్. సో ఇవండి మొత్తం మీద మనకి ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకేనా? ఇది మీడియా క్వరీ. ఇప్పుడు ఈ మీడియా క్వరీస్ని మనము ఒక వెబ్సైట్ మీద ఎలా అప్లై చేయాలి? ఇవన్నీ కూడా రూల్సే. మెటా ట్యాగ్ తీసుకోవాలి. అలానే ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలానే ఈ మీడియా క్వరీ. అంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ మీడియా క్వరీ చూస్తే ఫైనల్‌గా ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే మీడియా క్వరీ మీరు ఇలా తీసుకోవచ్చు. అంటే ఏ డివైస్ మనకి ఇంకొకటి డివైజెస్ కూడా తెలియాలి. రైట్. ఇది ఒకసారి ఈ మీడియా క్వరీస్ కూడా రాద్దాము. వాట్ ఆర్ ద డివైజెస్ వి ఆర్ హావింగ్? ఆ డివైజెస్ గురించి కూడా తెలియాలి. ఇప్పుడు మనకి డివైజెస్‌ని చూసుకుంటే స్మాల్ డివైజెస్ ఉంటాయి. స్మాల్ డివైజెస్ అంటే ఇంకా చెప్పాలంటే వీటిని మనం ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటాం. ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్. సో ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ తీసుకున్నట్లయితే మనకి మొబైల్స్ ఉంటాయి. సో ఇంకేం చెప్పొచ్చు మనకి మొబైల్సే ఇంకా ఆబ్వియస్‌గా ఇవి ఎలా ఉంటాయంటే 600 పిక్సెల్స్ ఉంటాయండి. 600 పిక్సెల్స్ కంటే పెచ్చుండవు. డౌన్ ఉంటాయి. 600 పిక్సెల్స్ డౌన్ ఉంటాయి. డౌన్. అంటే ఈ డివైజెస్‌లో నువ్వు ఒకవేళ కంటెంట్ డిస్‌ప్లే చేయాలనుకుంటే దీనికి మీడియా క్వెరీ ఎలా రాయాలంటే ఇలా రాయాలి. మీడియా ఓన్లీ స్క్రీన్ ఆహ్, అండ్ మీడియా ఫ్యూచర్ ఏంటి? మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్స్ అని మీరు రాస్తారు. అంతే. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు ఇందులో ఏదైతే నువ్వు రాస్తావో చూడండి. ఇందులో నువ్వు రాసేటువంటి సీఎస్ఎస్ ఏదైతే ఉందో, ఈ సీఎస్ఎస్ అనేది మొబైల్ ఆ డివైస్ ఏదైతే 600 పిక్సెల్స్ ఉందో కదా! ఆ డివైస్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇందులో రాసిన సీఎస్ఎస్ అప్లై అవుతది. ఒకవేళ నువ్వు టాబ్లెట్‌లో చూస్తున్నావనుకో, ఈ సీఎస్ఎస్ దానికి అప్లై కాదు నీ కంటెంట్‌కి. దిస్ సీఎస్ఎస్ విల్ అప్లై ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మొబైల్ స్క్రీన్ ఓన్లీ. ఇందులో రాసే సీఎస్ఎస్. అదే మీడియా కొరీ అంటే. నువ్వు రాస్తే సీఎస్ఎస్ రాస్తావు. బాడీలో రాస్తామా? హెడ్‌లో రాస్తాం కదా! అది ప్రతిదానికి అప్లై అవుతది బాడీలో ఉన్నది. ఎప్పుడైతే నువ్వు మీడియా కొరీ రాస్తావో, నీ డివైస్ యొక్క విడ్త్ 600 పిక్సెల్స్ అనేది గనుక ఉంటేనే అప్పుడే ఈ మీడియా కొరీలో రాసిన సీఎస్ఎస్ ఎగ్జిక్యూట్ అవుతది. లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. అది మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. రైట్. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసివి ఏంటివి? టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్‌కి సంబంధించినటువంటి మీడియా క్వెరీ ఎలా ఉంటదో అది కూడా చూద్దాం. మీడియా అగైన్, మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ ఇవి టాబ్లెట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనం మినిమమ్ విడ్త్ అని చెప్పి రాయొచ్చు ఇక్కడ. మిన్ విడ్త్ 600 పిక్సెల్స్ మనం పెట్టుకోవచ్చు. అంటే 600 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవ్వటం. మినిమమ్ అంటే ఏంటి? స్టార్ట్ అవ్వటం అక్కడి నుంచి. మాక్సిమం అంటే అక్కడ వరకు. ఇప్పుడు 0 నుంచి 600 పిక్సెల్స్. మిన్ అంటే ఏంటి? మిన్ 600 అన్నామంటే 600 పైనుంచి ఇంకెంతైనా ఉండొచ్చు అని అర్థం అనమాట. సో, దానికి మనం ఇలా రాయొచ్చు. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ గనక వాడుతున్నట్లయితే సో, మీకు ఆ టాబ్లెట్స్‌కి సంబంధించిన సీఎస్ఎస్ 600 అబోవ్ ఉంటది కాబట్టి అబోవ్‌లో ఇలా ఉంటది. తర్వాత మనకి ల్యాప్‌టాప్స్ ఉంటాయి మనకి. సారీ టాబ్లెట్స్‌లోనే మనకి ల్యాండ్‌స్కేప్ మోడ్ ఉంటది. అది 768 నుంచి స్టార్ట్ అవుతది. సేమ్ అదే కాపీ పేస్ట్. సో, మనం ఇక్కడ ఏం రాయొచ్చు అనంటే మీడియా డివైజెస్ విత్ ల్యాండ్‌స్కేప్ టాబ్లెట్స్ అని చెప్పి రాయొచ్చు. ల్యాండ్‌స్కేప్ అని రాద్దాం. ల్యాండ్‌స్కేప్
టాబ్లెట్స్ అని ఇలా రాసుకోవచ్చు. సో ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి 768 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం మీడియా క్వెరీ ఇలా రాసుకోవచ్చు. ఎలా? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 768 768 మిన్ విడ్త్. అలానే మనకి ల్యాప్‌టాప్స్ ఉన్నాయనుకోండి. ల్యాప్‌టాప్స్ ఎల్ఏపీటీఓఎస్ ల్యాప్‌టాప్స్ కొన్ని చిన్న ల్యాప్‌టాప్స్ ఉంటాయి. కొన్ని పెద్ద ల్యాప్‌టాప్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ మీడియా కొరీ తీసుకుంటే ల్యాప్‌టాప్ యొక్క మీడియా కొరీ ఎలా ఉంటదంటే మనకి 992 అరౌండ్ ఉంటదండి ఇది. 992 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ల్యాప్‌టాప్. ఇంకా పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి గదా! మనకి లార్జ్ డివైజెస్. ఇలా రాస్తే లార్జ్ డీఈవీఐసీఎస్. ఈ ఈ ఈ డైమెన్షన్ అనేవి కొంచెం మారుతా ఉంటాయి. అన్నిటికి ఇలానే రాస్తారని గాదు. బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే. సో, రఫ్‌గా మనం రాస్తుందేంటంటే, రఫ్‌గా రాస్తున్నాం. ఇట్లా ఉండొచ్చు అనేది. 1200 పిక్సెల్స్ నుంచి మిన్ అంటే 1200 పిక్సెల్స్ నుంచి లార్జ్ డివైజెస్ ఉంటాయి. అలానే మనకి ఇవి మీడియం డివైజెస్ లేకపోతే ల్యాప్‌టాప్స్ అలా రాసుకోవచ్చు మనం. ఇవి మనం చెప్పొచ్చంటే, వీటిని మనం జనరల్‌గా లార్జ్ డివైజెస్ అంటారు. దీన్ని ఎక్స్‌ట్రా లార్జ్ డివైజెస్ అంటారు. అలా అనొచ్చు మనం. సో, ఇవి మనకి ఉండేటువంటి మీడియా క్వెరీస్. ఇప్పుడు ఈ మీడియా క్వెరీస్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా నెక్స్ట్ సెషన్‌లో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఈ మీడియా క్వెరీ ఎలా అవుతది. జస్ట్ రెండే 2 మీడియా క్వెరీస్ రాస్తాను. మీకు మీకు క్లారిటీ రావడం కోసం. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతది. ఏది ఎప్పుడు రాయాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే మీరు చెక్ చేస్తుంటారనమాట. మీడియా క్వెరీ చెక్ చేస్తాం. అంటే మనం స్క్రీన్ సైజ్‌ని పెంచి, తగ్గిస్తూ చూసేటప్పుడు కంటెంట్ అనేది అడ్జస్ట్ కాదు ఒక్కోసారి. అప్పుడు నువ్వే రాస్తావు. ఈ మీడియా క్వెరీలో అంటే ఈ డివైస్‌లో నాకు కంటెంట్ ఇలా ఉండాలి అనేది మనం రాయొచ్చు. ఒకసారి అది మనం చేద్దాము. సో, డోంట్ వర్రీ. సో, ఇక్కడ కన్‌ఫ్యూజన్ అవ్వడానికైతే ఏముండదు. జస్ట్ ఒకటే మనం రాసాం. అందుకని ఇంకా మీరు ఎండ్ పెట్టి ఇంకా కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అది కూడా నేను చెప్తాను. ఎలా రాయొచ్చు ఏంటి అనేది. సో, ప్రెజెంట్ అయితే ఇవి. ఇవి గుర్తుపెట్టుకోండి. మొబైల్స్ ఇవి. ఇవి టాబ్లెట్స్. ఇవి టాబ్లెట్స్ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో. అండ్ ఇవి ల్యాప్‌టాప్స్ అండ్ కొంచెం డెస్క్‌టాప్స్ గూడా ఒస్తాయి. చిన్న చిన్న డెస్క్‌టాప్స్, చిన్న ల్యాప్‌టాప్స్ అనుకుందాం. సో, ఎక్స్‌ట్రా లార్జ్ అంటే ఇది నథింగ్ బట్ ఇక మనకి ఒక 20 పిక్సెల్స్ అబోవ్ అనుకోండి. 20 ఇంచెస్ అబోవ్ అనుకోండి. ఇవి 15 ఇంచెస్ లేకపోతే 16 ఇంచెస్ సమ్‌వేర్ ఉంటాయి కదా! అవే అనుకుందాం ఇవి. ఇవేంటంటే ఇప్పుడు నేను వాడుతున్న స్క్రీన్ 27 ఇంచెస్. సో, ఎక్స్‌ట్రా లార్జ్ డివైస్ కిందకొస్తది నా స్క్రీన్. సో, సంథింగ్ లైక్ దిస్. సో, ఇది మీడియా క్వెరీ. ఫైనల్‌గా ఎందుకు మీడియా క్వెరీస్ అంటే టు మేక్ ద వెబ్‌సైట్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ అంటే ఏంటి? ఇట్ హాస్ టు ఫిట్ ఆన్ ఆల్ డివైజెస్ ఆటోమేటికల్లీ. నువ్వు ఏ డివైస్ వాడతావో ఎవరికీ తెలీదు. బట్ ఆ డివైస్‌ని బట్టి కంటెంట్ అనేది నాకు అడ్జస్ట్ అవ్వాలి. ఇది మీడియా క్వెరీ అనేది. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటే ఇది. అల్టిమేట్ గోల్ ద కంటెంట్ ఆఫ్ ద వెబ్ షుడ్ గెట్ అడ్జస్టెడ్ ఆటోమేటికల్లీ ఇన్ ఆల్ డివైజెస్. Right. Next video, we will see some examples on the same thing.